విశాఖ సౌత్ జనసేన పార్టీల విభేదాలు బయటపడ్డాయి. వంశీకి సీటు ఇవ్వద్దంటున్నారు జనసేన నేతలు. వంశీకి సీటు ఇస్తే ఒప్పుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. జనసేన జెండా మోయిన వంశీకి జనసేన సీటు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, మన జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ నేనే అభ్యర్థినని చెప్పుకుంటూ కొద్ది రోజులుగా ఆయన నియోజకవర్గంలో హడావిడి చేయడం చూసాం. అయితే పార్టీ అధికారికంగా కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఆయన అభ్యర్థి కానీ ఏ అభ్యర్థికి కానీ ప్రకటించడం మేమైతే చూడలేదు. మీడియా ద్వారా ఒకటే, నిజంగానే వంశీకృష్ణ యాదవ్ అలియాజ్ చెల్లిబోయిన శ్రీనివాసరావు ఆయనకి దక్షిణ నియోజకవర్గం ఇవ్వాలి అని మీరు అనుకుంటే ఒకసారి మీరు పునరాలోచించాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, జనసేన పార్టీలు ఇప్పుడు ఎటువంటి విభేదాలు ఉన్నాయి అసలు? హరిత, విశాఖ సౌత్ స్థానాన్ని వంశీకి కేటాయించడాన్ని స్థానికంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పక్క నియోజకవర్గంలో చెల్లని నేతను ఎందుకు తెచ్చి తమ నెత్తి మీద రుద్దుతున్నారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అసలు వంశీని ఎమ్మెల్యే అభ్యర్థిగా సౌత్ నుంచి ఎవరు ప్రకటించారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి సాదిక్ అలాగే శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీ అభ్యంతరం ఏంటి? ఎందుకు వంశీని మీరు వ్యతిరేకిస్తున్నారు? ముందుగా మనం ఎవరిని కూడా వ్యతిరేకించట్లేదండి. అసలు పార్టీ అధికారికంగా కేవలం 6గురికే సీట్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఒఫీషియల్గా. కొంతమంది మేమే అభ్యర్థులు అని చెప్పేసి నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులను తీసుకొని తిరగడం జరుగుతుంది. అయితే పార్టీ అధిష్టానానికి, జనసేన పార్టీ అధిష్టానానికి ఒకటి తెలియపరుస్తున్నాం ఏంటంటే, స్థానికేతరులకి ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్ ఇస్తే సీట్ కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన గత 15 సంవత్సరాల నుంచి తూర్పు నియోజకవర్గంలో రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ 2 సార్లు ఓడిపోయిన వ్యక్తి. సుమారు 50,000 ఓట్ల మెజార్టీతో ఆయన తూర్పు నియోజకవర్గంలో ఆయన తాలూకా సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గంలో ఆయన ఓడిపోయారు. అక్కడ చల్లని నోటు మళ్ళీ ఇక్కడ చల్లుతుందా అని చెప్పేసి ఒకసారి అధిష్టానం ఆలోచించాలి. అధిష్టానం ఏదైతే కేవలం 21 సీట్సే తీసుకుంటున్నారు. ఆ తీసుకున్న 21 సీట్స్లో కూడా ఓడిపోయే క్యాండిడేట్స్కి ఇస్తే ఏ విధంగా ఈ 21 సీట్స్ మనం గెలుస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అందుకోసమే పార్టీ నిజంగానే ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తే మాత్రం ఒకసారి పునరాలోచించి స్థానికంగా ఎవరికి ఇచ్చినా సరే మేము అందరం కూడా సపోర్ట్ చేసి గెలిపిస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సార్, ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు, తానే అభ్యర్థిని అంటూ. ఇంకా మీరు సీటే ప్రకటించలేదంటారు, ఏది వాస్తవం? వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ అయినా సరే అఫీషియల్గా ప్రకటించిన తర్వాత మాత్రమే అతనిని అభ్యర్థిగా అది పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ భావిస్తారు. పార్టీ ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా, పార్టీ అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ చేయకుండా, ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి, దక్షిణ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, దక్షిణ నియోజకవర్గ ప్రజలతో ఆ ప్రాంత మనోభావాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి తన మట్టుకు తాను ఏదో కొంతమందిని పోగేసుకొని ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తిరుగుతానంటే అది ప్రజలు హర్షించరు. ఇది పద్ధతి కాదని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మేము ప్రతిపక్షాలకి ఒక అవకాశం ఇవ్వాలనుకోవడం లేదు. జనసేన పార్టీని గెలిపించుకోవడానికి, మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని, సిద్ధాంతాలని ప్రజల్లో తీసుకెళ్లడానికి మేమందరం కూడా స్థానిక నాయకులకి ఎవరికి టికెట్ ఇచ్చినా మేము గెలవగలం, గెలిపించుకోగలం. ఈ గెలిచి పవన్ కళ్యాణ్ గారికి కానుగ్గా ఇవ్వగలం. మా అభ్యర్థన ఒకటే, విశాఖ తూర్పులో యాదవులు ఎక్కువగా ఉన్నారు, అక్కడ ఆయన ఓటమి చెందారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారులు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, సెట్టుబలిదులు ఉన్నారు, గవరలు ఉన్నారు, కాపులు ఉన్నారు. ఈ కమ్యూనిటీల్లో ఉన్నటువంటి స్థానిక నాయకులకి, కష్టపడిన నాయకులకి, పార్టీ కోసం పనిచేసే నాయకులకి ఇచ్చినట్లయితే గెలుస్తాం తప్ప పక్క నియోజకవర్గంలో పనికిరాని వ్యక్తిని మా నెత్తి మీద పెడితే మేము ఎట్లా గెలిపించుకోగలం మేము అభ్యర్థిస్తున్నాం. మా నాయకుడి తాలూకా జెండాని ఇక్కడ ఎగరేయాలనుకుంటున్నాం, జనసేన సిద్ధాంతాలు తీసుకెళ్లాలనుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆశయాలను తీసుకెళ్లాలనుకుంటున్నాం. మా స్థానిక నాయకుల్లో ఎవరికిచ్చినా పర్వాలేదు, అది మాకే ఇవ్వాలని మేము కోరుకోవట్లేదు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో ఉన్న, ప్రజల కోసం ఉన్న, పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తికి ఇస్తే పనిచేస్తాం తప్ప ఒక్కరోజు కూడా పార్టీ కోసం పనిచేయని, దక్షిణ నియోజకవర్గంలో లేని, దక్షిణ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని
పలుమార్లు ఓటమి చెంది ప్రజల చేత తిరస్కరింపబడిన వ్యక్తిని ఇక్కడ ఇచ్చినట్లయితే అది పద్ధతి కాదని మేము చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మీ అధిష్టానానికి విరుద్ధంగా వంశీకే సీట్ ఇస్తే మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అధిష్టాన నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. అధిష్టానం ఎప్పుడూ కూడా ఓడిపోయే వ్యక్తిని ఇస్తుందని మేము అనుకోవడం లేదు. ఒక్కసారి కామన్ మ్యాన్ సర్వే చేయించుకుంటే సర్వే రిపోర్ట్స్ కూడా ఏం చెప్తున్నాయంటే ఆయనకి కేవలం 3% మాత్రమే ఆయనకి పాజిటివ్గా వచ్చింది. 97% దక్షిణ నియోజకవర్గ ప్రజలు ఆయన వద్దని కోరుకుంటున్నారు. ఓడిపోయే వ్యక్తిని అధిష్టానం ఇస్తుందని మేమైతే అనుకోవడం లేదు. ఖచ్చితంగా గెలుపు గుర్రాన్నే మాకు ఇస్తుంది. ఖచ్చితంగా స్థానిక నాయకత్వానికి మాకు కోరుకుంటుందని, ఇన్నాళ్ళు ఈ పార్టీని నడిపించినటువంటి, పార్టీ కోసం పనిచేసినటువంటి, ఎన్నో త్యాగాలు చేసినటువంటి మా జన సైనికులకు, వీర మహిళలకి, వార్డు నాయకులకి, నియోజకవర్గ నాయకులకి మాలో ఎవరికి ఇచ్చినా సరే మాకు అభ్యంతరం లేదు తప్ప పక్క నియోజకవర్గంలో పనికిరాని పలుమార్లు ప్రజల చేత ఓడింపబడినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని ఇస్తారని మేమైతే అనుకోవడం లేదు. ఏనాడు కూడా పార్టీ కోసం పనిచేయని వంశీకి ఏ విధంగా సీట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇస్తే స్థానికులకే ఇవ్వాలి, అలా కాకుండా వంశీకి ఇచ్చినట్లయితే తాము పని చేయలేమని కూడా వీళ్ళు స్పష్టం చేస్తున్నారు. 50,000 మెజార్టీతో గతంలో పోటీ చేసి వంశీ ఓడిపోయారని, అటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకువచ్చి ప్రజాబలం అనే నేతకు సౌత్ సీట్ ఎలా ఇస్తారంటూ కూడా జనసేన నేతలు ప్రశ్నించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరిత, థ్యాంక్ యూ నాయుడు.